లీడర్లు ప్రజల ఓట్లతోని గెలిచిర్రు కాబట్టి వాళ్ళకు సేవలు వాళ్ళ పనులు చేస్తేందుకు మస్తు తనలాడుతుంటారు. ఓటేసిన పబ్లిక్ కోసం తిరిగి ఏదన్నా చేయకుంటే బాగా లావైపోతామని పబ్లిక్ పనులు చేస్తేందుకు పరితపించి పోతుంటారు లీడర్లు. గట్ల తప్పించి పోయే తరుణంలా ఒక్కోపారి ఆఫీసర్లను కూడా లెక్క చేయకుండా వాళ్ళ శంపలు కూడా వాయిస్తుంటారు. గిట్లా ఈడ ఆఫీస్ కుర్చీలలో కూర్చొని నినాదాలు చేసుకుంటూ నిరసన చేస్తున్నారు కదా. వీళ్ళంతా జిహెచ్ఎంసీ సర్కిల్ 14 ఆఫీసులో పనిచేసే సిబ్బందులు. జాంబాగు బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ అనేటైనా సీదా పోయి సెక్షన్ ఆఫీసరు రాకేష్ అనేటైనా చెంపలు వాయగొట్టిండట. అంతేనా అన్న చెప్పవు? నిన్న సాయంత్రం నాడు రాకేష్ జైస్వాల్ గారు ఆఫీస్కి వచ్చారు. వచ్చిన తర్వాత మేడం క్యాబిన్లో ఏసీ మేడం క్యాబిన్లో డిస్కషన్ జరిగేది. వేరే వాళ్ళు కంప్లైంట్ ఇస్తుంటే బస్తీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నా వచ్చారు. లోపల రాగానే నన్ను బూతులు తిట్టి చేయి కూడా వేసుకున్నారు. మా చైర్మన్ కూడా ఆరిఫ్ అనేది కూడా చేయి వేసుకున్నారు. కొట్టి బయటికి దాకా గుంజుకెళ్ళారు. మా ఆఫీస్కి వచ్చి మమ్మల్నే కొట్టిపోతారా? జిహెచ్ఎంసీ కార్పొరేటర్లకు మా జిహెచ్ఎంసీ ఆఫీసర్లం ఏమన్నా పాలేర్లమా జీతగాలమా? ఎట్లా పడితే అట్లా వచ్చి కొట్టిపోయేందుకు ఆయనకేం అధికారం ఉన్నది? ఎంబడే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసుకుంటూ ఆఫీస్కు తాళం పెట్టి విధులు బహిష్కరించి నిరసనకు కూర్చున్నారు వీళ్ళంతా. మా సెక్షన్ ఆఫీసర్ని పిలువమంటే పిలిచినాము. లోపలికి వచ్చిండు. లోపలికి రాగానే ఆ బల్గార్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటా చేతులు లేపిండు. మున్షి దగ్గరికి వెళ్ళిండు. మున్షిని పిలిస్తే మున్షి లేడు, వేరే మున్షి వచ్చి ఆయనను కూడా కొట్టిండు. మళ్ళీ బయటికి పోయి కొట్టిండు. చాలాసేపు వాళ్ళు బయటనే వెయిట్ చేస్తున్నారు మళ్ళీ కొట్టాలని. అదట ముచ్చట. ఎంత కోపం వచ్చినా సర్కార్ ఆఫీసర్ను కొట్టుడు అంటే ఎవరు మెచ్చరు. నిజంగానే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే పెద్ద ఆఫీసర్లకు మేయర్కు ఫిర్యాదు చేయాలి. అప్పుడు అధికారికంగా పై ఆఫీసర్లే చర్యలు తీసుకుంటారు. ఇట్లా చట్టాన్ని చేతులలో తీసుకొని మురికంటించుకుంటే ఎట్లనే కార్పొరేటర్ అన్నా మీ ఏరియాలో మురికి లేకుండా చేస్తేందుకు ముందుకు నడవాలి. కానీ మీరే ఇట్లా ఆఫీసర్ల ముక్కు చెంపలు వల్ల కొడితే ఎట్లా అని అంటున్నారు ఈ సంగతి తెలిసిన వాళ్ళు. అయితే కొట్టిండని కార్పొరేటర్ మీద సిబ్బందోళ్ళు కేసు పెట్టినట్టే అటు కార్పొరేటర్ అన్న కూడా పోయి సిబ్బందోళ్ళ మీద కేసు పెట్టిండట. ప్రజల కోసం పరితపించిపోయి ఒక్కోసారి లీడర్లు ఇట్లా లక్ష్మణ రేఖ కూడా దాటుతుంటారు అన్నట్టు.